ఈరోజు సీజనల్ ఫుడ్ చింత చిగురుతోటి ఫ్రై చూపిస్తున్నాను. చాలా చాలా సింపుల్ చేసుకోవడం, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే దీనిలో ఉండే పోషక విలువలు కూడా చాలా ఎక్కువ. దీనికోసం ఒక 100 గ్రామ్స్ చింత చిగురిని తీసుకుని శుభ్రంగా కడిగేసి వాటిని ఈనెలు అవన్నీ తీసేసి పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బాండీ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని దీనిలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. నూనె కొంచెంగా వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసి పోపంతా బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలని కూడా వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టి నిదానంగా మగ్గించుకుంటే చక్కగా వేగుతాయి ఉల్లిపాయలు. చింత చిగురులో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా వైటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియని మెరుగుపరచడానికి, అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, ఇన్సులిన్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, ఇంకా కీళ్ళ నొప్పుల్ని తగ్గించడానికి, మరీ ముఖ్యంగా కామెర్ల వంటి వ్యాధుల్ని కూడా వాటి నుంచి రిలీఫ్ పొందడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి పెట్టాను. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి. మనకి చింత చిగురులో 100 గ్రామ్స్కి చింత చిగురు 100 గ్రామ్స్లో ప్రోటీన్ 5.8 గ్రామ్స్ ఉంటుంది. అలాగే పీచు పదార్థం ఫైబర్ కూడా 10.6 గ్రామ్స్ ఉంటుంది. కాల్షియం 100 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఫాస్ఫరస్ 140 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. వైటమిన్ సి మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చింత చిగురిని కూడా వేసేసాను. ఇది బాగా కలిపి మూత పెట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. చింత చిగురు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాను. చక్కగా అయిపోయింది. కొంచెం కారం కూడా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వెల్లుల్లి ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఇప్పుడు వెల్లుల్లి అయితే వేయలేదు. బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి ఈ వసంతకాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది. సీజనల్గా దొరికేవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో మనం తినడం వల్ల మన హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మనల్ని గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. ఇంకా ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని మనం పప్పుగా చేసుకోవచ్చు, అలాగే పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా రకరకాల వంటల్లో ఉపయోగించవచ్చు. మలేరియా నిరోధకానికి కూడా ఈ చింత చిగురు రసం అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. చూశారు కదా ఎంత తొందరగా అయిపోయిందో. కాకపోతే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. 100 గ్రామ్స్ చటాకే ఒక 50 రూపీస్ అలా ఉంటుంది, 40 రూపీస్ అలాగా. ఒక్కొక్కసారి 30 రూపీస్ ఉంటుంది, 40 రూపీస్ ఉంటుంది. చాలా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ చాలా హెల్తీ. టేస్ట్ కూడా చాలా 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 సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా ఈ చింత చిగురు ఫ్రైని వేసుకుని కలుపుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎప్పుడెప్పుడు తిందామా అని. చూసారు కదా ఎంత బాగుందో. మీకు కూడా తినాలనిపిస్తుందా? తప్పకుండా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.